ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వతీయే నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక 16వ అధ్యాయము స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, ఓ రాజా, ఇక కార్తీక మాసమున దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయటం వలన, సాలగ్రామం దానం చేయటం వలన, కన్యను దానం చేయటం వలన చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు మరి తమకు శక్తి ఉన్న అన్ని అందుబాటులో ఉండి, ధనబలము ఉంటుంది, అంగబలము ఉంటుంది. కొంతమందికి శక్తి ఉన్న దేవుణ్ణి పూజించని వారు, అట్టి వారు ఇక రౌరవాది నరకంలో పడి ఇక నరక బాధలను పొందుతారు. ఈ నెల రోజులు కూడా తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. అంటే మహారాజులుగా ఒక దేశాన్ని గాని, ఒక రాష్ట్రాన్ని గాని, ఒక ప్రాంతాన్ని గాని ఏలుతూ ఉంటారు. చక్రవర్తిత్వం అంటే మామూలు మాటల, దానికి ఎంతో యోగం ఉండాలి. ఇటువంటి అన్ని పుణ్యాలు కలిపి చక్రవర్తిగా మారుతూ ఉంటారు. పూర్వీకులు చేసిన పుణ్యం కూడా ఉంటుంది, మరి వీళ్ళు చేసుకున్న పుణ్యం కొంత. ఈ నెల రోజులు కూడా తాంబూల దానం చేయువారు చక్రవర్తులుగా మారుతారు, చక్రవర్తులుగా పుడతారు. పుట్టడంతోనే చక్రవర్తులుగా పుడతారు. ఆ తర్వాత ఏలుతూ ఉంటారు దేశాన్ని, రాష్ట్రాన్ని, అలాగే ప్రాంతాన్ని, ఒక ప్రాంతాన్ని. ఆ విధంగా నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని, భగవంతుని సన్నిధిన గాని దీపము చేసిన ఎడల సమస్త పాపములు పోతాయి. కొంతమంది సమయం అయిపోతుందని ముందు గుళ్ళో దీపారాధన చేసి, తర్వాత తులసి కోట దగ్గరకు దీపారాధన చేసి ఇంట్లో దీపం వెలిగిస్తుంటారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. ముందు ఇంటి దేవుడికి ప్రాముఖ్యత ఉండాలి. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా వచ్చిన ఇదేం లేదు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక క్రమంగా చేయండి. ముందు ఇంటి దేవుడికి దీపం పెట్టండి, తర్వాత పెరట్లో ఉన్న తులసి కోటకు దీపం పెట్టండి. దీపం పెట్టి ఆ తర్వాత గుడికి వెళ్ళిరండి, దేవాలయానికి. ఇది సరే, ఎలా చేసినా కూడా ముందు దీపం అనేది పెడుతూ ఉండండి. అలా చేస్తే ఇక సమస్త పాపాలు కూడా నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించిన భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతోటి దక్షిణ తాంబూలాదులు, నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. పుత్రుడు కలగడమే కాదు, చక్రవర్తిత్వము, అలాగే మంచి యోగం కలిగినటువంటి పుత్రులు కలగాలంటే ముందు మన ఖాతాలో పుణ్యం అనేది ఒకటి ఉండాలిగా. ఆలస్యంగా పుట్టినా మరేం వచ్చిన నష్టమేం లేదు. మంచి యోగం కలిగినటువంటి వాడు పుట్టాలి అంటే మంచి పుణ్యం చేసుకోవాలి. ఆదర్శవంతుడు, లోకానికి, లోక శ్రేయస్సుకు ఏదన్నా మంచి చేసేవాడు పుట్టాలని కోరుకోవాలి ప్రతి తల్లి కూడా. నన్ను చూస్తే చాలు, మిమ్మల్ని భగవంతుడు చూస్తాడు. ఒక లోకాన్ని చూడాలి, లోకానికే ఆరాధ్య దైవం అవ్వాలంటే అంత గొప్పవాళ్ళు ఎలా పుడతారు? పుణ్యం ఉండాలి. తల్లి చేసుకునే పుణ్యము, తండ్రి చేసుకునే పుణ్యము, అలాగే పూర్వీకులు చేసుకునేటటువంటి పుణ్యం ఉండాలి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. అప్పుడే ఆ వంశంలో అటువంటి వాళ్ళు పుడతారు. ఆ పేరు ఆచంద్రార్కము, సూర్యచంద్రులు ఉన్నంత కాలము. అలా కొంతమంది చిరంజీవులు అంటారు, వారికి మరణం ఉండదు. ఉదాహరణకు మార్కండేయునికి చిరంజీవి అంటే ఎప్పుడు కూడా జీవించి ఉండు అనేటటువంటి వరాన్ని ప్రసాదించాడు పరమశివుడు. అటువంటి గొప్ప పుత్రులు పుట్టాలంటే, శివభక్తుడు ఇలాంటి మంచి పుత్రులు పుట్టాలంటే అంత విజ్ఞత, సౌమ్యత, వినయత ముందు తల్లిదండ్రులకు ఉండాలి. అప్పుడే అటువంటి వారు పుడుతూ ఉంటారు. అప్పటికే సంతానం ఉన్నవారు ఆ సంతాన నష్టం జరగదు. ఈ పుణ్యం వల్ల ఏ చెడ్డ దారిలో వెళ్ళటము, మాట వినకపోవడం ఇటువంటివి ఏమీ ఉండవు. అలా పుణ్యాన్ని జమ చేస్తూ ఉండాలి. అంటే పుణ్యాన్ని కూడగట్టుకుంటూ ఉండాలి. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు. అంటే మరణం కూడా వారి దరికి చేరలేదు. పూర్ణాయుష్యులు, దీర్ఘాయుష్యులే కాదు, చిరంజీవత్వము అంటే ఈ ఆచంద్రార్కము, సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు వారు పేరు అలా చిరస్థాయిగా ఉంటుంది. ఇక చిరంజీవులై ఉందరు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు, సంతోషాలు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని, స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి మరణానంతరము మోక్షానికి అర్హత సాధించగలుగుతారు. వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యము గాని, నువ్వులు గాని ప్రమిద కింద అడుగున పోసి దీపం ఉంచవలయును. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడు వారును
చుంచు జన్మము ఎలుక జన్మము ఎత్తుదురు, చుంచులుగా ఎలుకలుగా పుడుతూ ఉంటారు. ఇలా పిచ్చిగా నవ్వుతూ ఉంటారు కొంతమంది. అలా దారి పొడుగున అలా వెళ్తూ ఉంటారు. ఎవరో ఏదో పని గురించి, ప్రతి వారి గురించి ఏదో హాస్యంగా ఏదో చెప్పుకుంటారు, చెవులో నవ్వుకుంటారు. ఇలా ఇదంతా ఏంటి? చుంచు లక్షణం ఇది. ఇందులకు ఒక కథ గలదు, చెప్పేదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఏ విధంగా ఒక దీపస్తంభము విప్రుడయ్యాడు అనేటటువంటి కథ 16వ అధ్యాయము. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందినటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు ఆచరించుచుండెను, చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు. మతంగ ముని దగ్గర, మతంగ మహాముని ఆశ్రమంలో. ఇక ఆశ్రమం అంతా కూడా చాలా శోభాయమానంగా, ఎప్పుడు శోభాయమానంగా, ఇక కార్తీక మాసంలో మరింత ఎక్కువ పూజలు చేస్తూ ఉండేవారు. ప్రతి దినము కూడా ఆలయ ద్వారాలపై దీపములు ఉంచి వెలిగించి కడు భక్తితో శ్రీహరిని నారాయణ నారాయణ నారాయణ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయని శివకేశవులకు భేదం చూపించకుండా శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మునులతో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులార, కార్తీక మాసములో హరిహరాదులు ప్రీతి కొరకై ఇక స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆకాశ దీపము, స్తంభ దీపము ఉంచిన వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి, భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము. మనకందరకు తెలిసినటువంటి విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయమునకు ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపము పెట్టుదుము. ఇలా చేద్దాము. మనము స్తంభాన్ని పాతి దీపాన్ని పెట్టదము. కావున మనమందరము కూడా అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ కూడా పరమానంద భరితులై ఇక అడవికి వెళ్ళి మంచి చిలువలు పలువలు లేనటువంటి ఒక చెట్టు మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి, దేవాలయంలో ఎదురుగా పాతిరి. ఇక దానిపై సాలిధాన్యం ఉంచి ఆవు నీతితోటి నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తివేసి దీపము వెలిగించిరి. అచ్చట పిమ్మట వారందరూ కూడా కూర్చొని కార్తీక పురాణ పఠనము చేయుచుండగా పెలపెలమను శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము మరి కొండకెక్కి చెల్లా చెదురై ఇక అన్నీ కూడా పడి ఉండెను. ఈ దృశ్యము చూసిన వారందరూ కూడా ఆశ్చర్యముతోటి ఏమిటి వింత అని చెప్పి ఇక నిలబడి ఉండేది. అలా చూస్తూ ఉన్నారు ఏమిటి వింత అని. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయి నీవెవరవు, నీవి స్తంభం నుంచి ఎలా వచ్చితివి, ఎలా వచ్చావు, నీ వృత్తాంతం ఏమిటి, అసలు నువ్వెవ్వరు అని అడిగారట. అని ప్రశ్నించిన తోడనే ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, మునులారా, ఆచార్యులారా, నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుట చేత మదాంధము, డబ్బు చేత మదము తలకెక్కి ఇక న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించినాను. దుర్బుద్ధులు అలవడుట చేత వేదములు చదువక, శ్రీహరిని పూజించక, దాన ధర్మములు చేయక, అన్నదానము చేయక, దీపము పెట్టక, దేవుణ్ణి ధ్యానించక, పూజ చేసే వారిని విమర్శిస్తూ, తీర్థయాత్రలు చేయక, నచ్చిన స్త్రీతోటి సాంగత్యం చేసి, మధ్య మాంసాది భక్షణము చేసి, వేదములు చదవక, శ్రీహరిని పూజించక, ఇలా ఏ దానము చేయక నేను నా పరివారముతోటి కూర్చుండి ఉన్న సమయం ఒక విప్రుడు అక్కడే వచ్చి కూర్చున్న అతనితోటి నా కాళ్ళు కడిగించుకొని చాలా అవమానించాను. బ్రాహ్మణులను అలా అవమానిస్తూ ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని, చల్లుకోమని చెప్పి ఏదో దేవుళ్ళలాగా భావించుకొని చాలా మందిని బ్రాహ్మణులను, బాటసారులను ఇబ్బంది పెడుతూ నానా దుర్భాషలాడి పంపుచుండేడి వాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని కూర్చోమని చెప్పేడి వాడను. స్త్రీలను, పసిపిల్లలను హీనంగా చూసేడి వాడను, చూచుచుండేడి వాడను. అందరూ నా చేష్టలకు భయపడి విసుగు చెంది నన్నెవ్వరూ కూడా మందలింపలేకపోయేరి. నేను చేయు హద్దు అనేది లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో కూడా అతనికి తెలియదు. ఇంత దుర్మార్గుడై పాపి అయి అవసాన దశలో ఇక చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కాయి, ఇక 15 జన్మల యందు కాకి అయి, 5 జన్మల యందు తొండయ్యి, 5,000 జన్మల యందు పేడ పురుగై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యము మందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతేనే
ఇన్నాళ్లకు మీ దయ వలన, మీ అనుగ్రహం వలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ కూడా తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకున్నాడట స్తంభం నుంచి బయటకు వచ్చినటువంటి ఈ బ్రాహ్మణుడు. ఆ మాటలను ఆలకించినటువంటి మునులంతా కూడా, అక్కడ తపస్సు చేస్తున్నటువంటి, పూజలు ఆచరిస్తున్నటువంటి మునులంతా కూడా చాలా ఆశ్చర్యం ఉంది, సమితాశ్చర్యం ఉంది. ఆహా, కార్తీక మహిమ, కార్తీక మాస మహిమ ఏమని చెప్పాలి, ఎంత గొప్పది. అదియుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కానిది, చాలా గొప్పది. కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ, దాన్ని వర్ణించటానికి మాటలు కూడా లేవు, వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటనే ముక్తి పొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆకాశ దీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును అని చెప్పి, తప్పక సిద్ధించును. అందువల్లననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా, ఆ పురుషుడా మాటలు ఆలకించి, ముని పుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా? ఈ జగంబున నెల్లరుకును నెటుల కర్మబంధము కలుగును, అది నశించుట ఎట్లా? ఈ కర్మబంధము నశించుట ఎట్లా? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను. అక్కడే ఉన్న మునీశ్వరులందరూ తమలో నొకడగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు అని చెప్పి, సంశయము తీర్చగల సమర్థులు మీరే గాన వివరించుండని కోరేరి. అందుకు అంత అంగీరసుడు ఇట్లనియే ఏమని వివరించుచున్నాడు, ఏమని చెప్పుచున్నాడు వచ్చే అధ్యాయంలో చూద్దాము. ఇదంతా కూడా షోడశాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తము. ఎలుక జన్మ ఎత్తిన, స్తంభం జన్మ ఎత్తిన, పిల్లి, కుక్క, మేక, ఇతరాతర చిన్న చిన్న జీవులు, అటువంటి కొన్ని జన్మలు ఎత్తిన, ఏ జన్మం ఎత్తినా సరే కడకాకరకు ఇటువంటి పుణ్య ఆచరణ లేదా పుణ్య ఆచరణ చేస్తున్న వారి దగ్గర ఉన్నా కూడా తత్సమానమైన ఫలితం వస్తుంది. మోక్షానికి మరి అర్హత సాధించగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు. ఎంత విచిత్రంగా ఉంది. స్తంభం నుంచి మరి ఒక విప్రుడు, బ్రాహ్మణుడు బయటకు రావడము, ఆ స్తంభమే మరి ఆ విప్రుడు అనమాట, బ్రాహ్మణుడు అనమాట. కీకారణ్యంలో నుంచి తీసుకొచ్చినటువంటి స్తంభమే మరి శాపవశాత్తు అతను చేసిన కర్మల సాతు అలా స్తంభంగా ఉండి, ఈ పుణ్యాచరణ కార్తీక మాసంలో వీరు చేస్తున్నటువంటి విధులు అన్నీ కూడా మరి గమనిస్తున్నటువంటి ఆ స్తంభమే మరలా ఈ స్తంభానికి కూడా పుణ్యము ఆపాదించి స్తంభం కూడా మరి మరలా మోక్షం పొందిందట. ఇదే కదా కథ. స్తంభ దీప ప్రశంస. అలాగే దీపస్తంభము విప్రుడగుట, దీపస్తంభము విప్రుడయింది. అంత గొప్పగా ఉంటుంది. పుణ్యాచరణ చేసిన వారి దగ్గర ఉన్నా కూడా పుణ్యమే, అంత గొప్పగా ఉంటుంది. అందుకే మంచి దగ్గరే ఉండాలి. మంచి సత్సంగము, స్నేహితులు కూడా మంచి స్నేహితులు, సద్బుద్ధి కలిగిన స్నేహితులు, మంచి ఆచరణ కలిగినటువంటి ఇలాంటి మునులు, ఆశ్రమాలు, ఇటువంటి వారి దగ్గర ఉంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, పూర్వజన్మ పాపాలు, ప్రస్తుత జన్మ పాపాలు, పోయిన జన్మ పాపాలు అన్నీ కూడా మరి ఇప్పుడు అన్నీ చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నిష్కృతమయ్యి, ఏ విధంగా అయితే స్తంభము విప్రుడవ్వడము, ఎలుక మానవ జన్మ ఎత్తటము, ఇవన్నీ కూడా ఉదాహరణలు మంచి స్థలంలో ఉంటే, మంచి దైవ చింతన, దైవశక్తి, దైవ బలం ఉన్న స్థలంలో గనక వీళ్ళు యాదృచ్ఛికంగా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఈయనకు ఇటువంటి మరలా మానవ జన్మం ఎత్తి బ్రాహ్మణుడిగా మరలా మారి విప్రుడగుట చేత మరలా ఇవన్నీ పుణ్యకార్యములు ఏ విధంగా చేసి మోక్షాన్ని పొందాడు అనేటటువంటి కథే 16వ అధ్యాయము. మరలా మరొక అధ్యాయంతో కలుసుకుందాము. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.